25 సంవత్సరాలుగా మా అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే విషయం ఇక్కడున్న మా తాతయ్యలకి మామయ్యలకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ ఇళ్లలో ప్రతిరోజు ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. ఎలా అనుకుంటున్నారా? మా అమ్మా నాన్న పెళ్లికి ఈ ఊళ్ళో అందరూ వ్యతిరేకించినా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాదబ్రహ్మ అంకుల్. వారం వారం మా ఇంటికి వారపత్రిక కరెక్ట్ గా వస్తుందో లేదో గానీ నాదబ్రహ్మ అంకుల్ దగ్గర నుంచి ఉత్తరం మాత్రం కరెక్ట్ గా వచ్చేది. అలా ఆయన మా ఇంటికి ఉత్తరాలు రాస్తున్నాడనే విషయం ఈ ఊళ్ళో వాళ్ళకే కాదు, ఆయన భార్యకు కూడా తెలీదు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం, నీ మాట, నీ పాట, నీ ప్రతి కదలిక మాకు నాదబ్రహ్మ అంకుల్ ద్వారానే తెలిసాయి. చెప్పు, ఆ 2 కుటుంబాలకి మనవరాలైన నాకే వాళ్ళని ఒకటిగా కలపాలనే ఆలోచన రాలేదు? అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు వాళ్ళ మధ్య అనుబంధాన్ని ఎందుకు పెంచాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు కలపాలనుకుంటున్నావు? ఏ స్వార్థం లేకుండానే ఇవన్నీ చేస్తున్నావా? మాట్లాడవే. అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనే బంధాలు, బంధుత్వాల గురించి వినడమే గాని ఆ బంధాల్లోని అనురాగాల్ని అనుభవించలేని అనాథని నేను.